కంఠస్థం చెయ్యి, భద్రం చేసుకో. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అయా, దీవించమని అడుగుతున్నాం, సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం. దేవా, మీకు స్తోత్రములు. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. వదిన, కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లల పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. హేమావతి కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. శంకర్, ప్రసన్నమ్మ, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. జగదీష్ జీవితంలో, ఉద్యోగ, వివాహ విషయంలోనూ ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టువులు దీవించండి. మరి ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు, అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడండి. ఆయన జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇంటి విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లాయి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తాతయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు దీవించండి. పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. ఓబయ్య అయిన భార్య పిల్లలను దీవించండి. పిల్లల పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కృపను దయచేయండి. బత్తల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలను దీవించండి. మునిస్వామి అయిన భార్య పిల్లలను దీవించండి. టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. దేవుని సంఘానికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. నేను ఆయన జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. అలాగే యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. రామాజీ, ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే తల్లిదండ్రులు దీవించండి. శ్వేత, ఇస్సాకుల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తాం. వసంతరావు అయిన భార్య పిల్లలు దీవించండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. మరేమో భర్త వారి సంతానమును దీవించి మహిమ పొందండి. ఇన్నయ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగుతాం. యేసు ప్రభువా, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే నైనా చెన్నయ్య అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి సోదరిమణుల కుటుంబ సభ్యులు దీవించండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆనందమైన భార్య పిల్లలు, అబ్రహాం అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, అలాగే దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించి మహిమ పొందండి. మా ప్రియులు దొరై స్వామి, కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. పాల్ పరీక్షలు రాస్తుండగా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతు కట్టుటకు మీ కృపను, వేసిన పంట పొలాలు మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. భార్య భర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మహిమ పొందండి. కృపమ్మకుంటున్న
ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. యేసు ప్రభువ సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి మీరు మహిమ పొందండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. కృపా సుందరి ఉన్నతమైన చదువు చదువుకుంది, రక్షించబడిన బిడ్డ, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. ఆ యవనస్తురాలు జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య అయినా ఆయన భార్య పిల్లలు, అలాగే తల్లిని బట్టి మీకు స్తోత్రములు. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తగిన కాలమందు చేరి స్థితించినట్లుగా మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మ కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె భర్తను బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. దివ్య మరి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంది, మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడండి. కిషోర్ కూడా దీవించండి. పిల్లలు మరి దేవుని మందిరంలో సంతోషించడానికి కూడా సహాయం దయచేయండి. ఇరువురి యొక్క డ్యూటీలలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. మరియమ్మ తల్లిని తోబుట్టులను కూడా దీవించండి. అలాగే రవి, కిరణ్ వారి పిల్లలను కూడా దీవించమని అడుగుతాం. చోటు రేలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నందిపాడు ఆలిసమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. అలాగే సుందరమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. బీసీసాకు ఆయన భార్య అలాగే కుమారుడు కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. అందులో చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. స్వరూపక్క బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతుండా మరి పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. అలాగే ఇద్దరు కుమారుల జీవితాలలో కూడా మీ కార్యాలు జరిగించండి. అలాగే యేసు ప్రభువ మరో అమ్మాయి వస్తుంది, కమలమ్మ, భర్తను దీవించండి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపను దయచేయండి. యేసు ప్రభువ ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అయినా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో మరి జరగబోయే ప్రతి కూడికలో కూడా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. అప్పుడప్పుడు వస్తున్న వారిని కూడా దీవించమని అడుగుతున్నాం. గంధం గ్రేసమ్మ అలాగే కుమార్తె భర్త వారి సంతానం, కుమారుడు అయిన భార్య వారి సంతానమును మీరు దీవించండి. కడోకల యేసన్న గారు అయిన భార్య కుమారులను దీవించి మహిమ పొందండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పోలీసు విజయుడు అయిన భార్య వారి కుమారుని దీవించండి. రాజయ్య రెండవ అక్క పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సహాయమును మీరు దయచేయండి. రాముగాళ్ళ తిమోతి అలాగే మనోహర్, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, భూషణం అలాగే నైనా రాజన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభువా మీకు స్తోత్రములు. చిన్న యేసు అలాగే మరి కరణమ్మ కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. ముఖ్యంగా కుమారుడు 10 పరీక్షలు రాస్తున్నాడు. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కూడా దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
సుందర అయిన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాముగాళ్ళ రత్నకుమార్, కళా మేడం, అలాగే తల్లిదండ్రులను, తోబుట్టును దీవించండి. మేడం తల్లిని, తోబుట్టును దీవించండి. అన్న కుమార్తె 10 పరీక్షలు రాస్తూ ఉంది, మంచి ఫలితాలతో పాస్ అవటం కూడా మీ కృపను దయచేయండి. రత్నం యొక్క తల్లిదండ్రులు, తోబుట్టులను కూడా దీవించండి. ఇంటిపైన ఇల్లు నిర్మిస్తున్నారు, ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చమని అడుగుతాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. చెట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. నైనా మరి సాగిబండ బిషప్ కొరకే మేము ప్రార్థిస్తాం. దాదాపు 3 వారాల నుండి డ్యూటీలో ఉన్నాడు. దీవించండి, క్షేమంగా నడిపించండి. ముఖ్యంగా మరి రమణ కుమార్కి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి నాయన. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. పెద్ద కుమార్తె స్వర్ణ మరి మే 4వ తేదీ పరీక్షలు ఉన్నాయి. ఆమెకంటూ ఒక ఆదరణ దయచేయండి, ఒక ఉపాధి దయచేయండి. శ్వేత, సన్నీలను దీవించండి. నైనా వారి వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. నూతన ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. భార్యాభర్తను దీవించండి. యోహాను, భారతి పిల్లలను మీరు దీవించండి. మరేమేమో భర్త వారి కుమారుని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు మరి పోతురై రాజయ్య బేబీని బట్టి మీకు స్తోత్రం. వారి పెద్దమ్మ మీ వద్దకు చేర్చబడింది. కుమార్తెలకు, బంధువులకు ఆదరణ దయచేయండి. బేబీ తల్లిని, చెల్లాయిని, తమ్ముని కుటుంబాన్ని దీవించండి. భార్యకు ఆపరేషన్ జరిగింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. నైనా పెద్దవాడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు, చేస్తున్నాడు, దీవించండి. 2వ వాడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. యేసు ప్రభువా, ఎవరి రుణం కూడా మీ కృపను దయచేయండి. చాలా శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అయ్యా కనికరం చూపండి. ప్రతి బయటపడి ఉన్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. గంధం సువార్తమ్మ, మరి సిమియోనైన భార్య పిల్లలు అరుణమ్మ, కుమారుని విమలమ్మ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం. గంధం జయమ్మ, పెద్దల్లుడు, కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, కుమారుడు ఆయన భార్యను దీవించండి. పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. అలాగే 2వ కోడలు, పిల్లలందరూ పరీక్షలు రాస్తున్నారు, మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దయచేయండి. ఈటే దాస్ శాంతమ్మను బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దయచేయండి. కుమార్తెను, అలాగే తల్లిని, తోబుట్టులను దీవించండి. 2 తల్లులను మీరు దీవించండి. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయమని కూడా అడుగుతున్నాం. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆయన తల్లిని, ఆయన తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణుల భర్తల సంతానం కూడా దీవించండి. విన్సెంట్ పిన్నాలు దశ దిశలా వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. నైనా మా ప్రియులు యశ్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు, బిందమ్మ ఆమె భర్త వారి సంతానం దీవించండి. నైనా శ్యామలమ్మ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. పెద్ద కుమార్తె ఏమో భర్త వారి సంతానం దీవించండి. 2వ కుమార్తె ఏమో భర్తను దీవించండి. సంతానం విషయంలో మీ కృపను దయచేయండి. అబ్రాము దీప్తి కుమారుని దీవించండి. తల్లిదండ్రుల తోబుట్టును కూడా దీవించండి. యేసు ప్రభు ఆ బబ్బులు జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. ఆయన డాక్టర్గా మరినైనా కర్నూలులో జాయిన్ అయినాడు. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతాం. సతీష్ సార్ కుమార్తె కూడా, 2వ కుమార్తె 10 పరీక్షలు రాస్తూ ఉంది, దీవించండి.
పెద్ద కుమార్తెను భార్య పిల్లలను దీవించండి. ఆవుల వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, భార్య అలాగే జాషువా బలహీనతతో ఉన్నారు. మీరు ముట్టి స్వస్థపరచండి. మా ప్రియుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు, మీ కృపను దయచేయండి. పాల్ గారు అయిన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచయం దీవించండి. నైనా మరి గుంటూరు, కడప, అలాగే నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను మీరు బలపరచండి. చాపరాల్లో జరుగుతున్న పరిచయను దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా 2 లేక 3 మీ కుమారుని ప్రకటించున్నట్లుగా మీ కృపను దయచేయమని ఉన్నాడు. నైనా సంఘములో రక్షించబడిన పిల్లలను లేవనెత్తండి. పాటలు పాడుటలో, ప్రార్థించుటలో, ప్రసంగించుటలో నైనా సంఘము కొరకు ప్రయాసపడే పిల్లలను మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయ అసమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్తున్నాం. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, నాయకులను, అధికారులను, ప్రభుత్వ నాయకులను దీవించండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబము, ప్రతి చిన్న పిల్లలను, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.